హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే క్రిస్పీగా ఉండే రవ్వ దోశ అయితే చేస్తున్నాను. మనం నార్మల్ దోశలు వేసుకుంటుంటాం కదా, ఎప్పుడు అవే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రవ్వ దోశకి వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ అయితే నేను తీసుకున్నాను. ఈ కప్పుతో అయితే నేను ఒక రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా లంప్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే మనం కలిపి పెట్టుకోవాలండి. రవ్వ దోశకి పిండి అనేది పలచగానే ఉండాలి. అలా అయితేనే దోశలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టయితే ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి. ఇప్పుడు మనకి ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. రవ్వ అనేది బాగా నానిపోవాలి. సో అలా నానిపోవాలంటే ఒక 20 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అయితే నానిపోతుందండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ పడితే మనం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఒక బౌల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, అలాగే అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను నేను. అవి పిండిలోనే వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. నేనైతే పెనం మీద వేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవి పెనం పైన అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా ప్యాన్ అయితే హీట్లో ఉండాలి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా దోశలాగా పోసుకోవాలండి. మరి మందంగా అయితే పోసుకోకూడదండి, సరిగా కాలేదు. సో ఇలా పల్చగా బబుల్స్ వచ్చేలా పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అయితే వేసుకోవాలి. రవ్వ దోశ అనేది స్లోగా కాలితేనే క్రిస్పీగా వస్తుందండి. టైం పడుతుంది రవ్వ దోశ కాలడానికి. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మెల్లగా అయితే కాల్చుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చిందంటే రవ్వ దోశ అనేది కాలిందని అర్థం అండి. సో ఇప్పుడైతే పక్కకు తీసేసుకోవాలి. అంతే, చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశలు అయితే రెడీ అయిపోతాయి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.